భృగు గురించి వివరించు అని విన్నపం చేశాడు మైత్రేయుడు. మైత్రేయ ఖ్యాతియందు దాత, విధాత అనే కుమారులు కలిగి ఉన్నారు. వీరి భార్యలే అయతి, నియతి. దాత అయతిలకు ప్రాణుడు కుమారుడిగా జన్మించారు. విధాతకు నియతికి కుమారుడిగా మృడంగు జన్మించారు. అత్రి, అనసూయలకు కుమారులుగా చంద్రుడు, దుర్వాసనుడు, దత్తాత్రేయుడు కుమారులుగా జన్మించారు. ప్రీతి కుమారుడే దత్తాగ్ని. ఇతడు స్వయంభువుగా మన్వంతరంలో అగస్త్యుడయ్యాడు. పులహునకుడకు క్షమయందు కుమారులుగా కర్దముడు, సహిష్ణువు, ఊర్ధ్వరేతువుడు కలిగారు. క్రతువుకు సన్నతిలకు కొడుకుగా 65 మంది పుట్టారు. వశిష్ఠులకు ఊర్ధ్వలకు భార్యాభర్తలకు జన్మించిన వారు విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వ, బహుడు, నవముడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అనే 7 మంది జన్మించారు. వీరే ఉత్తర మన్వంతరంలో నందు సప్త ఋషులయ్యారు. అగ్నికి స్వాహాదేవియందు కలిగిన వారికి అగ్నికి మరియు అతని భార్య అయిన స్వాహాదేవికి కలిగిన వారు పవకుడు, వవమానుడు, శుచి. వీరి సంతానం 45 మంది. ఈ విధంగా అగ్నులు 49 మందిగా విస్తరించారు. పితృదేవునికి స్వదయందు పితృగుణాలు మేనక, వైతరణి అనే కన్యలు జన్మించారు. దివ్య జ్ఞానమూర్తులకు బ్రహ్మవాదులకు యోగి దేవతలు అయ్యారు అని చెబుతూ ఉన్న పరాశర మహర్షి మైత్రేయునితో చెప్తూ ఉన్నాడు. స్వయంభూ మన్వంతరిలో ఆ వంశంలో పుట్టిన రాజు చరిత్ర చెప్పండి అని కోరాడు మైత్రేయుడు. అది ఆది మానవు అయిన స్వయంభునకు ప్రియము వధువు ఉత్తనపాదుడు అని 2 కుమారులు జన్మించారు. ఉత్తనపాదునికి ఉత్తముడు, ధ్రువుడు అని 2 కుమారులు అని చెబుతూ ఉన్న పరాశరునికి అడ్డులు తగులుతూ గురుదేవ, ధ్రువుడు పరమ భాగవతోత్తముడు అని విన్నాను. అతని గురించి వివరించండి అని కోరాడు.